తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తుందట. ఎందుకు అంటే ఎవరైతే యథార్థమైన హృదయాన్ని కలిగి ఉన్నారో, యథార్థమైన భక్తిని చేస్తున్నారో, మనుషులు చూడాలనో మనుషులు మెచ్చుకోవాలన్న భక్తి కాదు ఇది. నా దేవుడు నేను అనే భావాన్ని కలిగి ఉండి నిజంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నిన్ను చూసే దేవుడు ఆయన. హాగరు పేరు పెట్టిన దేవునికి ఏమని? నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను ఏం చేశాను? ఇక్కడ చూశాను. చూచుచున్న దేవుడు నీవే ప్రభువా. దేవుని పేరు పెట్టింది హాగరు, ఎల్ రోయి. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. నీ కష్టాన్ని, నీ బాధను చూసిన దేవుడు ఆయన. నీ బాధల్లో పాలు పంపులు పంచుకునే దేవుడు ఆయన. చూస్తున్నాడు ఆయన. బలమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. నేను తరచుగా చెబుతూ ఉంటాను, మా తండ్రి గారు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎవరో ఒక వ్యక్తిని కొంచెం గద్దిస్తే ఉత్తరం రాసాడు. ఈ మాత్రం ఉత్తరం, దానిలో బండ బూతులు రాసుకుంటూ వచ్చి చివరిలో ఒక నోట్ అన్నమాట, నువ్వు కానీ నీ సంతానం కానీ రాజమండ్రి దాటి వెళ్ళి సేవ చేయలేరని. మరి మా నాన్నగారు ఆ ఉత్తరాన్ని ఎలా తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ అది ఆయన పెట్టుకునే ఆ లెటర్ బాక్స్లో ఆ ఉత్తరం ఉంది. నేను ఒకసారి మా తండ్రి గారి యొక్క షెల్ఫ్ సర్దుతూ ఉంటే, ఆ బీరువా సర్దుతూ ఉంటే దానిలో ఆ ఉత్తరం కనబడింది. అలా చూడగానే కళ్ళం నీళ్ళు గారిపోయినాయి నాకు. నీవు కానీ నీ సంతానం కానీ రాజమండ్రి దాటి వెళ్ళి సేవ చేయలేరని. దేవుని సన్నిధిలో ఉత్తరాన్ని పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా, దిస్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ప్రజలు చెబుతున్న మాటలు ఇవి కావచ్చు. ఇతను బహిరంగంగా చెప్పాడు, కొంతమంది చెప్పలేకపోవచ్చు, కానీ మనసులో అలాంటి చాలా మందిలో ఉండుండొచ్చు. కొంతమంది దేవుని సేవకులు అభివృద్ధి చెందంటే చూడలేని పరిస్థితుల్లో ఉంటారు. దేవుని సేవకుడు అంటే ఎప్పుడు వాళ్ళ ముందు చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగితేనే వాళ్ళకి ఆనందం. అదే స్థాయి దేవుని సేవకుడు. కొంచెం స్థాయి పెరిగిందంటే తట్టుకోలేరు కొంతమంది. సో బహుశా కొంతమంది హృదయాలు అలా ఉంటుందేమో. రాజమండ్రి దాటి వెళ్ళి సేవ చేయలేరు, మీ పరిధి మీరు గుర్తించాలా అని చెప్పి రకరకాలుగా మాటలు రాసి దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా ఈ ఉత్తరం నీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే సేవ కూర్చుని తొలి దినాల్లో నా లైఫ్ టైంలో నేను చచ్చిపోయే లోపల భారతదేశం కాకుండా ఇంకొక దేశం నాయన, అది నేపాల్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, బర్మా అవ్వచ్చు, భూటాన్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కసారి నడిపించిన ఆయన, ఇది తప్పుని ప్రూవ్ చేయను ఆయన అని దేవునిలో ప్రార్థన చేశా. దేవుడు అన్నాడు, నీకు ఓపుకుంటే ఓపుకున్నంత వరకు తీసుకెళ్తున్నాడు ఆయన. దేవుని నా మహిమార్థం చెప్తున్నాను ప్రియులారా. ఇంతకు ముందు దేవుని సేవకు నాకు ఆహ్వానాలు వస్తూ ఉండేవి, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి అనుకోండి. చాలా ప్రాంతాల వాక్యాలు చెప్పమని, ఎక్కువగా విలేజెస్ నుండి ఎక్కువగా అయ్యా మా ప్రాంతం రావాలి, మాది అదిగో పలానా జిల్లా, పలానా మండలం, పలానా ప్రాంతం అంటే ఆ పేర్లు కూడా నాకు తెలిసేవి కాదు. బట్ స్టిల్ వెళ్ళేవాడిని. బైక్ మీద వెళ్ళాను చాలా సందర్భాల్లో. కారు వచ్చింది, కారులో వెళ్ళేవాడిని. ఎక్కడెక్కడో లోపల మీటింగ్లు, ఇంత లోపల ప్రజలు ఉన్నారు అనుకునేవాడిని. కొన్ని సందర్భాల్లో ఎస్ సమ్ పీపుల్ గ్యాదర్డ్ దే. ఎంతమంది ఉండే అంతమందికి దేవుని సువార్త చెప్పేవాడిని. తక్కువ మంది ఉన్నారు కానీ చెప్పి 20 నిమిషాలు చెప్పి ఇప్పుడు రాలేదు. నేను తక్కువ మంది ఉన్నా నేను చెప్పాలనుకున్న అంశం 1 గంటన్నర 2 గంటల దేవుని వాక్యం చెప్పేవాడిని. అలా దేవుని సువార్త చేసిన తర్వాత ఈ రోజున దేవుని నామహిమార్థం చెబుతున్నాను ప్రియులారా. ఆ రోజు చిన్న చిన్న గ్రామాల నుంచి ఆహ్వానాలు వచ్చేవి. ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల నుండి దేవుడు ఆహ్వానాలు ఇస్తున్నాడు. మా దేశం రండి, మా దేశం రండి అని. ఏం చూసి నన్ను పిలుస్తున్నారు అంటే నాకేదో డబ్బు ఉందనో లేకపోతే మరొకటి కాదు. కేవలం దేవుని అభిషేకం, దేవుని మాటలు. బ్రతుకులు మారుతున్నాయి. అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. ఉజ్జీవ జ్వాలల్లో చాలా మంది ఎదుగుతున్నారు. దేవుడు నీ పక్షాన ఉన్న దేవుడు ఆయన. నేను చూస్తున్నాడు ఆయన. ప్రజలందరూ బహుశా డాక్యుమెంటరీ చేస్తారేమో నీ మీద, నీ స్థితి ఇంతే, నీవు ఇంతకు మించి దాటి వెళ్ళలేవు, ఈ బౌండరీ దాటి వెళ్ళలేవని బహుశా ప్రజల గురించి మాట్లాడగలిగారేమో. కానీ నా యేసయ్య చల్లని చూపు నిన్ను ఎంత ఉన్నత స్థానానికైనా నడిపిస్తుంది. హల్లెలూయా. యోసేపు నడిపించిన దేవుడు.